అందరికీ నమస్తే. నేను మీ అనామిక. నేను మీ భావనని. మేమిద్దరం కలిసి మరొక సరికొత్త కథతో మీ ముందుకొచ్చాం. మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్తో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి కథలు కావాలో చెప్పండి. అండర్ గ్రౌండ్ తోడుకోడల్లా చలికాలం ఇల్లు కథ మీకు నచ్చుతుందని కోరుకుంటూ మీ అనామిక. ఇక కథలోకి వెళ్తే, తాపీ మేస్త్రి నూకరాజును తీసుకుని ప్రసాదు ఇంటికొచ్చాడు. ఇంటికి తాళం కనబడింది. తన భార్య శారద మీద కోపం వచ్చింది, కాని బయటపడలేదు. నూకరాజు, అర్థమైంది బాబుగారు, ఇంటికి తాళం కనిపించినప్పుడే అమ్మగారు బజారుకి వెళ్ళి ఉంటారనిపించింది బాబు. సరేగాని కాసేపు పరుగు మీద కూర్చుందాం. కూర్చోవటం ఎందుకు బాబుగారు, కొత్తిల్లు కట్టాల్సిన స్థలం దగ్గరికి వెళ్దాం పదండి, నాకు ఓ అవగాహన వచ్చుద్ది. ఎక్కడో కాదు నూకరాజు, అదిగో ఇంటి పక్కన ఖాళీ స్థలం కనిపిస్తుంది కదా, అక్కడే నువ్వు కొత్తిల్లు కట్టాలి అని ప్రసాద్ చెప్పగానే నూకరాజు ఆ ఇంటి స్థలాన్ని చూశాడు. ఈ ఇంటి స్థలం చాలా విశాలంగా ఉంది బాబుగారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కొన్న స్థలం కాదనిపిస్తుంది. అవును నూకరాజు, ఇది మా తాతల కాలం నాటి ఇంటి స్థలం. కాకపోతే అందులో పిచ్చి మొక్కలు బెరక్కుండా నేను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటాను కాబట్టి చూడ్డానికి చక్కగా విశాలంగా అనిపిస్తుంది. సరిగని బాబుగారు, ఎలా కట్టాలనుకుంటున్నారు? ఒక వంటగది, హాలు, 3 పడగదులు వచ్చేలా ప్లాన్ చేసుకో మేస్త్రి. కట్టేద్దాం బాబుగారు. ఎంతలో కట్టాలనుకుంటున్నారో కూడా చెప్పండి. ఆ విషయం అమ్మగారు వచ్చాక మాట్లాడదాంలే అని ప్రసాద్ చెప్తూ ఉండగానే శారద కూరగాయల సంచితో ఇంటికొచ్చింది. వచ్చావా శారదా? రాననుకున్నారా? అంత అదృష్టం నాకెక్కడుందిలే గాని. అయినా మిమ్మల్ని వదిలిపెట్టి అంత తేలిగ్గా నేను ఎక్కడికి పోతాను చెప్పండి. మనం మళ్ళీ కాసేపు గిలికజ్జలు ఆడుకుందాం గాని అవి పక్కన పెట్టు ముందు. ఏ పక్కన పెడదామో కూడా చెప్పండి. శారదా, ఇతని పేరు నూకరాజు అని ప్రసాదు నూకరాజు గురించి చెప్తూ ఉండగా శారద మాట మధ్యలోనే కల్పించుకొని, తాపీ మేస్త్రి కొత్త ఇల్లు కట్టించాలని తీసుకొచ్చారు, అంతే కదా? నన్ను మన్నించండి బాబు, తెలివితేటల్లో అమ్మగారి తర్వాత మీరు. పొగడకు మేస్త్రి, కొత్త ఇల్లు కట్టే ఉద్దేశం నాకు లేదు. అవకాశం నీకేవను. ఇక తమరో వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోవాలి. మరి కానియండి. మీరు చెప్పిన మాట నిజమే బాబుగారు. అమ్మగారు పులి, తమర్లే ఏడుకోన. పాపం ఎట్ట నెట్టుకొస్తున్నారో ఏమో ఇన్నాళ్ళ నుంచి. మీరు చాలా గొప్పోళ్ళు బాబుగారు, చాలా అంటే చాలా గొప్పోళ్ళు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నూకరాజు. అది కాదు శారదా, వచ్చే చలికాలం ఈ చిన్నింట్లో మన కుటుంబం ఉండడం వీలు కాదు. కొత్తిల్లు కడదాం శారదా. చెప్పాను కదండి, అప్పు చేయకుండా ఇల్లు కట్టడానికి కావలసిన డబ్బుల్ని సంపాదించిన తర్వాతే కొత్తిల్లు కట్టుకుందాం. కొత్తింటి కోసం మీరెందుకంత ఆత్రత పడుతున్నారో నాకు అర్థం అవ్వట్లా. నేనెందుకంత ఆత్రత పడుతున్నానో ఒకసారి మన పాత ఇంటిని చూస్తే నీకే అర్థమవుద్ది. ఈరోజు కొత్తగా చూసేదేం లేదు. ఈ ఇంట్లో గత 30 ఏళ్లగా కాపురం చేస్తున్నా. ఇల్లు బ్రహ్మాండంగా ఉంది. వర్షాకాలాన్ని తట్టుకున్న ఇల్లు ఇది. ఈ చలికాలాన్ని తట్టుకోలేదా చెప్పండి? నీకో దండమే బాబు అని ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక తోటికోడళ్ళు అనామిక, భావన కలిసి కట్టెల మోపుల్ని నెత్తిన పెట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటారు. అక్క, ఈరోజు రాత్రికి ఎవరి వంతో నీకు తెలుసు కదా. ఇంకెవరిది చెల్లి? మీ బావది. అయితే బావకి నువ్వే చెప్పాలక్క. నేను చెప్తే మీ బావ వింటాడా చెల్లి? ఆయన అమ్మ కొడుకు. అత్తయ్య చెప్తేనే వింటాడు. అత్తయ్య చెప్పిందే చేస్తాడు. అయితే అత్తయ్యకి ప్రేమగా చెప్పు, ఈరోజు రాత్రికి బావగారి డ్యూటీ అని. అత్తయ్యకి చెప్తే ఇంకేమైనా ఉందా చెల్లి? నా కొడుకులు, మీ మామ పగలంతా కూలీ పనులు చేసి అలసిపోయి వస్తారు. వాళ్ళు రాత్రి డ్యూటీ చేయలేరు. మీ తోడుకోడలే మాట్లాడుకొని ఎవరో ఒకరు నైట్ డ్యూటీ చేయండి అని మనకి గట్టిగా ఆర్డర్ పాస్ చేస్తుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే. అయితే ఏదోకలాగా బావగారికి నువ్వే చెప్పు. అలాగే చెల్లి, ఇంటికెళ్ళిన తర్వాత ఆయన మూడుని చూసి నెమ్మదిగా చెప్తాను. ఒప్పుకుంటే సరే, లేదంటే నేనే చేస్తాను. ఇక నీ ఇష్టం అక్క, నన్ను మాత్రం మధ్యలో లాగొద్దు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు. ఇక కూలీ పనులు ముగించుకొని రమేష్, వినోద్లు సైకిళ్ల మీద ఇంటికి వెళ్తూ ఉంటారు. అనయ్య, ఈరోజు నైట్ డ్యూటీ నీదే. తెలుసు తమ్ముడు, కానీ చేసే ఓపిక నాకు లేదు. మీ వదినకి చెప్తాను, తను చేస్తుందిలే. పాపం వదిన, తను కూడా మనలాగే కదా. పగలంతా పొలం పనులకు వెళ్ళి కష్టపడుతూ అలసటగా ఇంటికి వస్తుంది. మళ్ళీ నైట్ డ్యూటీ అంటే ఎలా?
మీ వదిన మీద అంత మమకారం ఉంటే ఈరోజు రాత్రికి నైట్ డ్యూటీ నువ్వే చేయి తమ్ముడు. అప్పుడు నాకు కానీ మీ వదినికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. సరే అన్నయ్య, అన్నం తిన్న తర్వాత ఎలాగూ 10 నిమిషాలు చలిమంట దగ్గర కూర్చుంటాంగా, అప్పుడు నేను వదినికి చెప్తాను. వదిన ఒప్పుకుంటే నేనే నైట్ డ్యూటీ చేస్తాను, లేదంటే లేదు. నీ ఇష్టం తమ్ముడు, నేను మాత్రం బాగా అలసిపోయాను, వేడి వేడి అన్నం తినేసి పడుకుంటాను అని అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు. చలికాలం రాత్రి కావటంతో చల్లని గాలి వీస్తూ ఉంటుంది. ఇంటి ముందు చలిమంట వేసుకొని శారదా, ప్రసాదు, రమేషు, వినోదు, తోటికోడలు అనామిక, భావన దుప్పట్లు కప్పుకొని కూర్చున్నారు. అలా సమయం అరగంట గడిచింది. అమ్మా, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. సరేరా పెద్దోడా, కూలి పనులు చేసి అన్నదమ్ములు బాగా అలిసిపోయినట్టున్నారు, వెళ్ళి పడుకోండి. ఎల్రా చిన్నోడా అని శారద చెప్పగానే చిన్న కోడలు భావన టక్కున, బావా, అక్క మీతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటుంది అని చెప్పింది. శారద ముఖం వెలిగిపోయింది. ముఖ్యమైన విషయం అంటే నేను నానమ్మన కాబోతున్నానన్నమాట. అంతేనా పెద్ద కోళ్ళ? అది కాదత్తయ్య, ఈరోజు రాత్రి డ్యూటీ బావగారిది కదా, ఆ విషయం గురించి మాట్లాడాలని అక్క చెప్పింది అని భావన చెప్పింది. అంతే, అత్తగారు శారదకి కోపం వచ్చింది. నా కొడుకులిద్దరూ కూలి పనిచేసి బాగా అలిసిపోయారు, నైట్ డ్యూటీ చేయరు. మీలో మీరు మాట్లాడుకొని ఎవరో ఒకరు చేయండి. అంత కోపం ఎందుకు శారదా? ఆ చెప్పేదేదో నెమ్మదిగానే చెప్పచ్చుగా. మీరు నోరు మూసుకోవాలని అర్థమైందిలే. రమేష్, వినోదు, మీరెళ్ళి మంచాలు తీసుకొచ్చి బయటెయ్యండి అని శారద చెప్పగానే రమేషు, వినోదు ఇంట్లోకి వెళ్లారు. అత్తయ్య, నేను మెలకుగా ఉంటాను, చలిమంట ఆరకుండా చూసుకుంటాను, మీరందరూ పడుకోండి. అయితే ఈరోజు నైట్ డ్యూటీ నువ్వు చేస్తావా అక్క? అవును చెల్లి. ఇదేం బాగోలేదు శారదా, ఎప్పుడూ మా తాత గట్టి నెల్లిది. ఇందులో మనం సర్దుకోలేకపోతున్నాం. ఒక వంటగది, పెద్ద హాలు, 3 పడక గదులతో కొత్తిల్లు కట్టుకుందామని చెప్తుంటే నువ్వు మాత్రం వద్దని, ఇదే ఇల్లు చాలని మా మాట వినిపించుకోవటంలా. వినిపించుకోవట్లేదని అర్థమైందిగా, మరెందుకు పదే పదే కొత్తిల్లు కట్టుకుందామని ప్రాణం తీస్తారు? ఉన్నంతలో సర్దుకుపోవాలి అని శారద చెప్తూ ఉండగా రమేష్, వినోదులు మంచాలు తీసుకొచ్చి బయట వేశారు. అందరూ దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు. అనామిక మాత్రం అలా కూర్చొని చలిమంట వేస్తూ ఉంటుంది. అదే అనామిక చెయ్యాల్సిన నైట్ డ్యూటీ. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు, అక్క, నిన్న రాత్రి చెప్పిన మాట ఇంకా నా తల్లోనే తిరుగుతుంది. అది ఎలాగైనా మనం చేయాలి భావన. చలికాలం 1 రోజు 2 రోజులు ఉండిపోయి చుట్టం కాదు, 4 నెలల నరకం చూపించే గయ్యాలి అత్త టైపు అని తోటి కోడలు మాట్లాడుకుంటూ ఉండగా బయట నుంచి శారదా, ప్రసాదులు వచ్చారు. అనామిక ధైర్యం తెచ్చుకొని, అత్తయ్య, ఈ చలికి ఇల్లు సరిపోవట్లేదు, మాకు ఒక ఆలోచన వచ్చింది. అత్తగారు గట్టిగా, ఆడాలకి ఆలోచనలేంటి, వంట చేయండి ఎల్లి. అనామిక ఆగలేదు, స్పష్టంగా చెప్పింది. నేల కింద ఇల్లు కట్టుకుందాం అత్తయ్య, అక్కడ చలి తక్కువగా ఉంటుంది, పైగా ఎలాంటి ఖర్చు ఉండదు. అవునత్తయ్య, మీరెవరు సహాయం చేయనక్కర్లేదు, మేమిద్దరమే అండర్ గ్రౌండ్లో ఇల్లు కట్టేస్తాం. నేల కిందంటే పావులు, చీడ పురుగులుంటాయి. అక్కడ ఇల్లు కట్టుకొని మమ్మల్ని చంపేయాలని చూస్తున్నారా 2 కోడలు కలిసి? అవేం మాటలత్తయ్య, చలి ఘోరంగా ఉంది, కొత్తిల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు, అందుకే అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకుందామని అడుగుతున్నాం. ఊరంతా నవ్వుతుంది, మన పరివేం కావాలి? అయినా మీరు ఇంజనీర్లా, ఇల్లు కట్టడం మీకు తెలుసా? అది కాదత్తయ్య, మీరైనా చెప్పండి మావయ్య. మీ అత్తయ్య నా మాట ఏంటందని మీరు అనుకుంటున్నారమ్మా? శారద కోపంగా చూసింది ప్రసాద్ వైపు. ప్రసాద్ తలదించుకున్నాడు. రేపు కూలిపోతే బాధ్యత ఎవరిది? అలా ఏం జరగదులే అత్తయ్య, మమ్మల్ని నమ్మండి. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు? ఎల్లండి, ఎల్లి తవ్వుకోండి, మేము ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికి రాము అని చెప్పటంతో అండర్ గ్రౌండ్లో మట్టి గోడలతో ఇల్లు కట్టారు. వెలుతురు, దారి, పొయ్యి, కూర్చోటానికి అనుకూలంగా ఉన్న మట్టి సోఫా కుర్చీలు అన్నిటినీ తయారు చేశారు. చూడ్డానికి చిన్నదే, కాని అది బలమైన ఇల్లు. మొదటి రాత్రి అత్తమామలు లోపలికొచ్చి అక్కడున్నదంతా చూసి అవాక్కయ్యారు. అయ్యో, ఇక్కడ చల్లేదే, పై ఇల్లు కన్నా వెచ్చగుంది, ఇక నుంచి అందరం ఇక్కడే ఉందాం అని శారద సంతోషంగా చెప్పటంతో అందరూ సంతోషపడ్డారు. ఇక ఆ రోజు నుంచి అండర్ గ్రౌండ్లో కట్టుకున్న ఇంట్లో తోటికోడలు ఆనందంగా ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.